హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అండర్ విడ్స్. ఈరోజు మనం మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాల్ని తెలుసుకుందాం. భారతదేశంలో మొదటి కారును కొన్న వ్యక్తి ఎవరో తెలుసా? జెమ్సెడ్జీ టాటా గారు. ఆయన 1897లో ఆ కారును కొన్నారు. మన దగ్గర పుట్టిన పిల్లలకు మనకు నచ్చిన పేరుని పెట్టుకోవచ్చు కదా. డెన్మార్క్ కంట్రీలో మాత్రం గవర్నమెంట్ ఇచ్చిన లిస్టులో నుంచి మాత్రమే పేరు పెట్టాల్సి ఉంటుంది. ఆ లిస్టులో 7,000 పేర్లు ఉంటాయి. అందులోంచే ఏ పేరైనా సెలెక్ట్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. జపాన్లో మెలోడీ రోడ్స్ అనేవి ఉంటాయి. ఆ రోడ్స్లో సరైన స్పీడ్ మెయింటైన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. వీటిని 2007లో నిర్మించారు. జపాన్లో 100కు పైగా ఇలాంటి మ్యూజికల్ హైవేస్ ఉన్నాయి. మనం పుట్టేటప్పుడు 2 భయాలతో పుడతాం. ఒకటి ఫియర్ ఆఫ్ ఫాలింగ్, అంటే పడిపోతామేమో అనే భయం. ఇంకొకటి ఫియర్ ఆఫ్ లౌడ్, పెద్ద పెద్ద శబ్దాలు వింటే భయపడతాం. ఇప్పుడే పుట్టిన బిడ్డకు ఈ 2 భయాలు మాత్రమే ఉంటాయి. మీరు యాపిల్లో ఉండే సీడ్స్ని గమనించే ఉంటారు కదా. ఆ సీడ్స్లో అమిగ్డాలిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది మన శరీరంలో సైనైడ్గా మారుతుంది. ఇవి తక్కువ మోతాదులో తింటే ఏమీ కాదు, కానీ 200 సీడ్స్ కంటే ఎక్కువ తింటే ప్రమాదం. కానీ అన్ని ఎవరు తినరు కదా. మనం వాటర్ బాటిల్ పైన ఎక్స్పైరీ డేట్ చూస్తుంటాం కదా. అది బాటిల్ ఎక్స్పైరీ డేట్, వాటర్ది కాదు. ఎగ్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మీకు తెలుసా? విటమిన్ B12, విటమిన్ D, విటమిన్ A, విటమిన్ B2, విటమిన్ B5, విటమిన్ K. వీటితో పాటు 6 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది. మీరు న్యూస్ పేపర్లో ఏదైనా తింటున్నారా? అయితే ఇది చాలా ప్రమాదం. న్యూస్ పేపర్లో వాడే ఇంకులో కొన్ని క్యాన్సర్కు కారణమయ్యే కెమికల్స్ ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్లో తినే అలవాటుని మానుకోండి. మన బ్రహ్మానందం గారు 28 ఏళ్లలో 1000 సినిమాలు పూర్తి చేసిన ఏకైక నటుడు. ఆయన పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదైంది. మీకు ఎగ్జామ్స్ కనిపెట్టిన వ్యక్తి పేరు తెలుసా? మొట్టమొదటిగా ఎగ్జామ్స్ని కనిపెట్టిన వ్యక్తి పేరు హెన్రీ ఫిషెల్. ప్రపంచంలో ఖరీదైన లిక్విడ్ ఏంటో మీకు తెలుసా? అది డెత్ స్టాకర్ అనే తేలు విషయం. దీన్ని 1 లీటర్ ధర సుమారు 85 కోట్లు ఉంటుంది. దీన్ని మెడిసిన్ తయారీకి వాడతారు. హమ్మింగ్ బర్డ్ 1 సెకండ్లో 200 సార్లు దాని రెక్కలను ఊపుతుంది. ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాల్లో చనిపోయిన వారి సంఖ్య కంటే దోమలు కుట్టడం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. తేనెటీగలు ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పైనుండి కూడా ఎగరగలవు. నార్త్ కొరియాలో కూడా 5 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. కానీ అక్కడ కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే ఎలక్షన్లో నిలబడతారు. అతనిపై ఇంకెవరూ పోటీ చేయరు. మన బాడీలోని అన్ని రక్తనాళాలను ఒకదాంతో ఇంకొకటి కలిపితే అవి 60,000 మైళ్ళ పొడవు ఉంటాయి. అంటే భూమి చుట్టూ దాదాపు 2 సార్లు చుట్టగలిగేంత పొడవు. అరటిపండు తింటే ఎన్ని లాభాలో తెలుసా? ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. హార్ట్కి చాలా మంచిది. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది బీపీని కంట్రోల్ చేస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. అరటిపండులో ట్రిప్టోఫన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది సెరటోనిక్, హ్యాపీ హార్మోన్గా మారి స్ట్రెస్ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ B6 మెమరీ షార్ప్నెస్కి ఉపయోగపడుతుంది. విటమిన్ C వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. న్యూట్రియన్స్ వల్ల స్కిన్ గ్లో అవుతుంది. రోజుకి 2 అరటిపండ్లు తినడం మన హెల్త్కి చాలా మంచిది. మనం వాట్సాప్లో ఏదైనా ఫోటో, వీడియో, డాక్యుమెంట్లో పంపిస్తే అది ఇలా నెంబర్స్ చూపిస్తుంది కదా. ఆ నెంబర్స్ అర్థమేంటో తెలుసా? మనం తీసిన ఫోటో డేట్ అండ్ టైం, ఇయర్, మంత్, డేట్, అవర్, మినిట్స్, సెకండ్స్, ఇలా ఆ నెంబర్లు మనం ఫోటోని ఎప్పుడు తీసామన్నది క్లియర్గా చూపిస్తుంది. మన భూమి నుండి సూర్యుడు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మన భూమి మీదకు సూర్యుని కిరణాలు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న కాంతి 8 నిమిషాల క్రితం సూర్యుని నుంచి రిలీజ్ అయింది అన్నమాట. మనం ఫోన్ లేదా టీవీ, ల్యాప్టాప్ ఎక్కువసేపు చూస్తే కళ్ళకి నొప్పి, అలసట వస్తుంది. దానికి కారణం బ్లూ లైట్. దీన్ని తగ్గించడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. 20-20-20 రూల్. అంటే ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకండ్ల పాటు చూడాలి. ఇలా చేస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి, తలనొప్పి తగ్గుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది.